ఇక వీక్లీ ఫిల్మీ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. లేటెస్ట్గా హాలీవుడ్ ఫిల్మ్స్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. దాంతోపాటు హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రెజెంట్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయో కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. గైస్, ఈ వీడియోలోని ద హౌస్ మేడ్ ఫిల్మ్ యొక్క బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ నుంచి చెప్తున్నాను. ప్రీవియస్గా మిస్ అయిన ఫిల్మ్స్ అన్ని కూడా మీరు ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకోండి. లాస్ట్ వీక్నే చేశాను, ఎందుకంటే ఆ ఫిల్మ్స్ యొక్క రన్ కంప్లీట్ అయిపోయింది. ద హౌస్ మేడ్ ఫిల్మ్ యొక్క రన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 396 మిలియన్స్ని మాత్రమే కలెక్ట్ చేసింది. 400 మిలియన్ మార్క్ని దగ్గరలో మిస్ చేసుకుంది. బట్ ఇప్పటికే చాలా పెద్ద రికార్డ్ ని పెట్టిందనమాట. పెద్ద ఫ్రాంచైజ్ ఫిల్మ్ కాదు, అండ్ సీక్వెల్ అడ్వాంటేజ్ కూడా కాదు, అలానే కమర్షియల్ బిగ్ స్కేల్ జానరా కూడా కాదు, కేవలం థ్రిల్లర్. ఇక టిమోథీ చాలమే యొక్క మాటే సుప్రీం ఆల్రెడీ A24కి హైయెస్ట్ గ్రాసర్గా పెద్ద రికార్డ్ని పెట్టింది. ఫైనల్ రన్ ఎండ్ అయిపోతుంది అనుకున్నారు, బట్ ఆల్రెడీ 180 మిలియన్స్ వరకు అయితే మాత్రం స్టిల్ లాంగ్ రన్లోని ఫిల్మ్ కంటిన్యూ అవుతుంది. బట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక రన్. ఆస్కార్ సెషన్ కూడా అయిపోయింది కాబట్టి చాలా కంట్రీస్లోని రిలీజ్ చేసే ఫిల్మ్స్ కూడా ఎక్కువ రోజులు ఆడవు. సో మాటే సుప్రీం ఫైనల్ రన్లోని 180 మిలియన్స్ A24 నుండి ఎర్న్ చేయడం పీక్ అచీవ్మెంట్. ఈవెన్ డ్వేన్ జాన్సన్ లాంటి స్టార్స్ కూడా A24తో కలిసి వర్క్ చేయాలనుకుంటే టిమోథీ చాలమేని చూసి నేర్చుకోవాలి. ఆయన ఫిల్మ్కే ప్రాపర్ రిలీజ్ లేదు, కంప్లీట్ వాష్ అవుట్ అయింది, రివ్యూస్ బాగున్నా. బట్ టిమోథీ చాలమే మార్కెటింగ్ అండ్ ట్రిక్స్ అంటే రైజ్ అవుతున్న స్టార్ కదా, ఈ టైంలోనే ఈ రేంజ్లో ఏజీ చేయడం అనేది మంచి నెంబర్. అది కూడా ఒరిజినల్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అండ్ ఇండిపెండెంట్ స్టూడియోస్ తోటి. ఈవెన్ డికాప్రియో గారి గ్రాండ్ రిలీజ్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ క్రిటికల్ అక్లైమ్డ్ గా 211 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. PLF అండ్ పెద్ద పెద్ద స్క్రీన్స్లోని ప్లే. టిమోథీ చాలమే మాటే సుప్రీం పెద్ద పెద్ద PLF స్క్రీన్స్లోని ప్లే చేయలేదు. ఆ తర్వాత శామ్ రేమీ సెన్ హెల్ప్ ఫిల్మ్ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల లాంగ్ రన్లో బాగా పర్ఫామ్ చేసినప్పటికీ ఫైనల్ రన్లోని 94 మిలియన్స్ దగ్గరే ఆగిపోయింది. 100 మిలియన్ మార్క్కి దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిట్సే, బట్ వీడియో ఆన్ డిమాండ్ ఫిల్మ్కి కాస్త లేట్ అయింది, ఎందుకంటే థియేట్రికల్ రన్ ఎక్కువ ఆడాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఎనీవే, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్గా జనవరిలోని ఒక ఫ్రాంచైజ్ ఫిల్మ్ 28 ఇయర్స్ లేటరే కంప్లీట్గా ఫెయిల్ అయిన టైంలోని శామ్ రేమీ గారు ఈ మాత్రం అచీవ్ చేయడం ఒక అచీవ్మెంట్ లాంటిదే. ఆ తర్వాత ఫిబ్రవరి మంత్లోని వుదరింగ్ హైట్స్ ఫిల్మ్ అయితే మాత్రం బ్రేక్ ఈవెంట్ ని కంప్లీట్ చేసుకుని ఫైనల్ రన్ లోని 300 మిలియన్స్ దాటే రేంజ్ లో కనిపించేటప్పటికి నెగిటివ్ రివ్యూస్ వల్ల అనుకుంటా కేవలం ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 234 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ప్రాఫిట్స్ వచ్చే గానీ ఇంతకన్నా ఎక్కువ వచ్చే పొటెన్షియల్ జస్ట్ లో మిస్ అయింది. ఇక క్రిస్ హెమ్స్వర్త్ గారి క్రైమ్ 101 పాష్ రివ్యూస్ తోటి బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. కేవలం 70 మిలియన్స్ తోటి ఫైనల్ రన్ ని ముగించుకుంది. అలానే పిక్సార్ యొక్క గోడ్ ఫిల్మ్ అయితే మాత్రం ఇంకా ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోలేదు, బట్ లాంగ్ రన్లోని స్టిల్ హోల్ని మెయింటైన్ చేస్తూ వెళ్తుంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 175 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. కొంచెం ఈ ఫిల్మ్ కూడా సేమ్ ఎలిమెంటల్ లానే పర్ఫామ్ చేస్తుంది లాంగ్ రన్లోని. ఆ ఫిల్మ్ కూడా సర్ప్రైజింగ్గా 200 మిలియన్ మార్క్ని లాంగ్ రన్లో అలా దాటేసింది స్లోగా. ఇక బ్రైడ్ ఫిల్మ్ కంప్లీట్గా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 30 మిలియన్స్ తోటే వాష్ అవుట్ అయిపోయింది. స్క్రీమ్ 7th పార్ట్ అయితే మాత్రం నెగిటివ్ రివ్యూస్ తోటే ఫ్రాంచైజ్లోనే హైయెస్ట్ రికార్డ్ని పెట్టింది. ఇప్పటిదాకా 194 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. 200 మిలియన్ మార్క్కి కూడా టచ్ చేసేస్తుంది. ఒకవేళ ప్రీవియస్ పార్ట్స్లోనే పాజిటివ్ రివ్యూస్ వచ్చుంటే ఈజీగా 300 మిలియన్ మార్క్ టచ్ చేసుకునే పొటెన్షియల్ స్క్రీమ్ ఫ్రాంచైజ్ పోగొట్టుకుంది. ఈ ఫ్రాంచైజ్ మాక్సిమం హైయెస్ట్ 170-180 మిలియన్స్ దగ్గర మాత్రమే ఉండేది. ఇప్పుడు 200 మిలియన్స్ టచ్ చేస్తుంది, అది కూడా నెగిటివ్ రివ్యూస్ తోటి. సో ఆ బిగ్ పొటెన్షియల్ మిస్ అయిపోయింది. ఇక హాపర్స్ ఫిల్మ్ ఇప్పటిదాకా 243 మిలియన్స్ కలెక్ట్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, మంచి ప్రాఫిట్స్ ని ఎర్న్ చేస్తుంది. అయితే ఈ మార్చ్ మంత్లోని రాయన్ గోస్లింగ్ గారి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అయితే మాత్రం నార్త్ అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతమైన హైప్ బజ్ బాగా క్రియేట్ అయింది. ఫిల్మ్ లవర్స్, రెగ్యులర్ ఆడియన్స్ చాలా వరకు థియేటర్స్ ప్యాక్ అయిపోయాయి. నార్త్ అమెరికాలోని సర్ప్రైజింగ్ గా అంటే 50-60 మిలియన్స్ రేంజ్ సేమ్ F1 రేంజ్ లో అనుకున్నారు అనమాట. కానీ ఆ తర్వాత ఓపెనింగ్ డేన బాగా సర్ప్రైజ్ చూపించింది. ప్రీమియర్స్ కూడా కలుపుకుని బిగ్గెస్ట్ నాన్ ఫ్రాంచైజ్ ఫిల్మ్ రికార్డ్ ని ఓపెనింగ్ డేన కలెక్ట్ చేసింది. అంటే అపెన్హైమర్ యొక్క ఓపెనింగ్ డే రికార్డ్ ని ప్రాజెక్ట్ హెయిల్ మేరీ నార్త్ అమెరికాలోని బీట్ చేసింది. ఓపెనింగ్ వీకెండ్ దాదాపుగా 81 మిలియన్స్ వరకు నార్త్ అమెరికాలో మాత్రమే ఎర్న్ చేసింది. F1 కి ఈ రేంజ్ నార్త్ అమెరికా ఓపెనింగ్ వీకెండ్ రాలేదు, కానీ ఓవర్సీస్లోని బాగా అడ్వాంటేజ్ అయితే కుదిరింది. పోతే ఈ సినిమాకి కూడా ఓవర్సీస్లోని మరి F1 రేంజ్ కాదు కానీ 60 మిలియన్స్ దాటి అడ్వాంటేజ్ కుదిరి ప్రపంచవ్యాప్తంగా ఓపెనింగ్ వీకెండ్లోని రాయన్ గోస్లింగ్ యొక్క ప్రాజెక్ట్ హెయిల్ మేరీ 141 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. సినిమాకి ఆల్రెడీ క్రిటికల్ అక్లైమ్డ్ రివ్యూస్ అండ్ ఫిల్మ్ లవర్స్ నుండి స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ కామన్ ఆడియన్స్లో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. అంటే బెస్ట్ స్పేస్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్ టైమ్ లిస్ట్లోని ఆల్రెడీ ప్రాజెక్ట్ హెయిల్ మేరీని చాలా మంది యాడ్ చేశారు. ఆల్ టైమ్ ఫేవరెట్స్లోకి కూడా యాడ్ చేస్తున్నారు. అంటే టాప్ లిస్ట్లోని టాప్ ప్లేస్లోని టాప్ రేటింగ్స్ తోటి ఆల్రెడీ ఆ రేంజ్లో అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నా మన ఇండియన్స్ మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
26న ఇండియాలోని ఫిల్మ్ రిలీజ్ అవబోతుంది. F1 ఓపెనింగ్ వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా 144 మిలియన్స్ ని ఓపెన్ చేసింది. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ 141 మిలియన్స్ ఓపెన్ చేసింది. F1 ఓపెనింగ్ వీకెండ్ లోని ఇండియా కాంట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. ఇండియాలోని కూడా మంచి ఓపెనింగ్ డే, మంచి ఓపెనింగ్ వీకెండ్ ఎర్న్ చేసింది. సేమ్ అదే రేంజ్ ప్రాజెక్ట్ హెయిల్ మేరీకి ఉండకపోవచ్చు, కానీ ఇండియాలో కూడా ప్రాజెక్ట్ హెయిల్ మేరీకి మల్టీప్లెక్సెస్లోని మంచి డిమాండ్ అండ్ హైప్ ఉంది. మరి చూద్దాం ఇండియాలో ఎలా పర్ఫామ్ చేస్తుందో. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సెకండ్ వీకెండ్ తర్వాత హోల్డ్ ఏ రేంజ్లో పెడుతుందో, లాంగ్ రన్ F1 రేంజ్లో ఎంతవరకు మెయింటైన్ చేస్తుందో. బట్ నార్త్ అమెరికా ఓపెనింగ్ వీకెండ్ చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు కాబట్టి లాంగ్ రన్ కూడా అక్కడ గట్టిగా ఆడే పొటెన్షియల్ అయితే మాత్రం డొమెస్టిక్ గా కనిపిస్తుంది. అక్కడ గట్టిగా ఆడితే ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 470 మిలియన్స్ ని కలెక్ట్ చేయాలన్నమాట రాయన్ గోస్లింగ్ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. సినిమా ఎక్స్పెన్సివ్ విజువల్స్ తోటి స్పేస్ లోని చాలా గ్రాండియర్ గా తీశారు కాబట్టి మరి చూద్దాం ఫైనల్ రన్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే ద బ్యాట్మ్యాన్ 2 స్క్రిప్ట్ చదివిన రాబర్ట్ ప్యాటిన్సన్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఉండబోతుంది పార్ట్ 1 కన్నా. అండ్ స్క్రిప్ట్ అతనికి బాగా ఇంప్రెస్ చేసినట్టు, టైం తీసుకున్నా కూడా సాలిడ్ స్క్రిప్ట్ని అయితే మాత్రం రెడీ చేసినట్టు, బాగా ఎక్సైట్ అవుతున్నట్టు తెలిపాడు. అంటే మొన్న డ్యూన్ 3 అప్పుడే, అంటే A24లోని డ్రామా ఫిల్మ్ అనేది రాబర్ట్ ప్యాటిన్సన్ది జెండియాతో కలిసి రిలీజ్ కాబోతుంది. దాంతోపాటు ఆడిసీలోని డ్యూన్ 3లోని కూడా కనిపించబోతున్నారు కాబట్టి ఆ క్యారెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ద బ్యాట్మ్యాన్ 2 గురించి కూడా ఈ ఒపీనియన్ ని తెలిపారు రాబర్ట్ ప్యాటిన్సన్. అండ్ లైవ్ యాక్షన్ స్కూబీడూ యొక్క వెబ్ సిరీస్ కి సంబంధించిన కాస్టింగ్ ని రీసెంట్ గా తెలిపారనమాట. సో మరి హ్యారీ పాటర్ అండ్ స్కూబీడూ ఈ లైవ్ యాక్షన్ సిరీస్ ఏ విధంగా రిసెప్షన్ అందుకుంటాయో చూడాలి. 28 ఇయర్స్ లేటర్ ద బోన్ టెంపుల్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫ్రాంచైజ్ ని కంటిన్యూ చేస్తారనే డౌట్స్ చాలా మందికి క్రియేట్ అయింది. అండ్ కిలియన్ మర్ఫీ యొక్క క్యామియో కూడా ఆ ఫిల్మ్ ఎండింగ్ కి ఇచ్చాడు. యాక్చువల్గా ఒరిజినల్ ఫిల్మ్లోని ఆయనే మెయిన్ లీడ్. సో ఇప్పుడు ఆయనకు సంబంధించిన న్యూ చాప్టర్ ఫిల్మ్ వస్తుందా రాదా అనే డౌట్స్లో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, మేబీ వస్తే బాగుంటుంది, ఒకవేళ వచ్చినా రాకపోయినా నేనైతే మాత్రం చేయడానికి రెడీ అని చెప్పాడు. ఇక నెక్స్ట్ జేమ్స్ బాండ్ ఫ్రాంచైజ్లో మీరు విలన్గా ఉంటే బాగుంటుందని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అని ఆ క్వశ్చన్ గురించి అడిగితే, ఏమో నేనైతే బిజీగా ఉంటాను, మేబీ ఖాళీగా ఉంటే ప్రయత్నించవచ్చు, మ్యాక్సిమం అప్కమింగ్గా చాలా ఫిల్మ్స్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అంటే రీసెంట్గా ఆయన చాలా చిన్న ఫిల్మ్స్ని కూడా ఫాస్ట్గా యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. కాబట్టి బిజీగా ఉంటే చేయలేకపోవచ్చు అన్నట్టు తెలిపారు. ఇక ఈ సోనిక్ ఫ్రాంచైజ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ కన్నా ఎక్కువగా లాగేలా ఉన్నారు ప్రస్తుతానికి. అంటే స్టార్టింగ్లో కొంచెం ఎక్సైటింగ్గా ఉండేది, బట్ ఇప్పుడు మరీ ఎక్కువైపోతున్నాయి ఫాస్ట్గా ఈ ఫిల్మ్స్ అన్నట్టు అనిపించింది. అంటే సోనిక్ 4th పార్ట్ యొక్క ప్రొడక్షన్ కూడా ఆల్రెడీ మొదలైనట్టు రీసెంట్గా కొత్త ఫోటోని రిలీజ్ చేశారు. ఇక రీసెంట్గా గాడ్ ఆఫ్ వార్ సిరీస్కి సంబంధించిన ఫస్ట్ లుక్ చాలా వరకు ఫ్యాన్స్ అయితే మాత్రం డిసప్పాయింటెడ్ అనేలాంటి క్రిటిసిజంని తెలిపారు కదా. గాడ్ ఆఫ్ వార్ యొక్క క్రియేటర్ కూడా ఆ ఫస్ట్ లుక్ అతనికి కూడా పెద్దగా నచ్చలేదు అన్నట్టు తెలిపారు. అలానే డికాప్రియో అండ్ మార్టిన్ స్కోర్సెసీ మరొక న్యూ కొలాబరేషన్ ఫిల్మ్ వాట్ హ్యాపెన్స్ ఎట్ నైట్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. జెనిఫర్ లారెన్స్ అండ్ డికాప్రియో మరొక న్యూ వెర్సటైల్ డిఫరెంట్ లుక్ లోని కనిపిస్తున్నారు. స్కోర్సెసీ తాతగారు షట్టర్ ఐలాండ్ కి మించేలాంటి ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉండొచ్చు, ఎందుకంటే డార్క్ హర్రర్ వైలెంట్ ఎలిమెంట్స్ ఎక్కువ శాతం స్క్రిప్ట్ లో ఉంటున్నాయి. పాల్ థామస్ ఆండర్సన్ గారు కూడా వన్ ఆఫ్ ది రైటర్ గా ఈ ఫిల్మ్ కి పనిచేస్తున్నారు కాబట్టి మరి చూద్దాం. ఇక గాడ్జిల్లా -1 అయితే మాత్రం ప్రీవియస్ పార్ట్ చాలా వరకు చాలా కంట్రీస్ లోని రిలీజ్ కాలేదు. ముఖ్యంగా ఇండియాలో కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చేయలేదు. బట్ గాడ్జిల్లా -1 కి సీక్వెల్ అయిన గాడ్జిల్లా -0 అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ ఐమాక్స్ రిలీజ్ తోటి చాలా కంట్రీస్ లోని రిలీజ్ చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్స్ లోనే ఉన్నారు. అలానే బ్రాడ్ పిట్ గారి అడ్వెంచర్స్ ఆఫ్ క్లిఫ్ బూత్ డేవిడ్ ఫించర్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్ లోని ఆగస్ట్ లోని రిలీజ్ చేయబోతున్నట్టు రీసెంట్ గా అప్డేట్ ని తెలిపారు. అలానే పనిషర్, కింగ్ పిన్ ఇలా చాలా రెఫరెన్సెస్ వల్ల డేర్ డెవిల్ కూడా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో ఉంటాడనే సిరీస్ చాలా వచ్చాయి. బట్ రీసెంట్ గా చార్లీ కాక్స్ గారు అయితే మాత్రం ఆ సిరీస్ ని కొట్టుపడేశారు. నేనైతే సినిమాలో లేను. ఆఫ్ కోర్స్ నేను అబద్ధం చెప్తున్నాననే చాలా మందికి అనిపించవచ్చు, ప్రీవియస్ గా చాలా సార్లు జరిగినట్టే, బట్ నేనైతే మాత్రం లేను అని రీసెంట్ గా తెలిపారు. ఈ ఇయర్ రిలీజ్ అవబోతున్న లీ క్రోనన్ యొక్క ద మమ్మీ రీబూట్ కాకుండా మమ్మీ ఫ్రాంచైజ్ యొక్క కంటిన్యూషన్, అదే టామ్ క్రూజ్ రీబూట్ కాకుండా మమ్మీ 4th పార్ట్ అయితే మాత్రం సేమ్ ఆ ప్రీవియస్ ఫిల్మ్స్ యొక్క హారర్ ఎలిమెంట్ ని ఏమాత్రం మిస్ కాకుండా వింటేజ్ వైబ్స్ స్ట్రాంగ్ గా ఇచ్చేలాగైతే మాత్రం 4th పార్ట్ లో ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. బట్ లీ క్రోనన్ యొక్క రీబూట్ మమ్మీ వెర్షన్ చాలా మంది ఫిల్మ్ లవర్స్ డిఫరెంట్ గా, అంటే కంప్లీట్ గా డార్క్ వైలెంట్ ఎలిమెంట్ ని, హారిఫైయింగ్ ఎలిమెంట్స్ ని ఫిల్మ్ లో బాగా యూస్ చేసుకోవచ్చు అని హైప్ అటెన్షన్ అయితే క్రియేట్ అయింది. ఒకవేళ ఈ సినిమా గట్టి ఇంపాక్ట్ ఇస్తే అప్పుడు వాళ్ళు కంటిన్యూ చేసే మమ్మీ 4th పార్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. బట్ ఆ ఫ్రాంచైజ్కి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి కామన్ ఆడియన్స్ కూడా మరి ఆ పోస్టర్స్లోని ఆ యాక్టర్స్ యొక్క ఫేసెస్ చూసైనా సరే మేబీ ఆ ఫిలిం ఆ వింటేజ్ క్యాష్ గ్రాబింగ్గా ఉంటుందా, వాళ్ళని సాటిస్ఫై చేస్తుందా, లేదంటే లీ క్రోనిన్ యొక్క మమ్మీలానే ఏమైనా కొత్త ఎలిమెంట్ని ఆ సీక్వెల్లో చూపిస్తారా లేదా అనేది వచ్చాకనే చూడాలి.
ఇక జేమ్స్ వ్యాన్ అయితే మాత్రం ద గ్యాంగ్స్టర్, ద కాప్, ద డెవిల్ ఫిలిం అయితే మాత్రం ఇంగ్లీష్ వెర్షన్లోని రీమేక్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. సేమ్ ఇంగ్లీష్ వెర్షన్లో కూడా డాన్ లీనే కాస్టింగ్ని తీసుకుందాం అనుకుంటున్నాడంట. మరి ఇంగ్లీష్ వెర్షన్ అనే రీమేక్ ఎందుకో తెలీదు. మరి ఆయన అయితే మాత్రం ఈ డిసిషన్ తీసుకుంటున్నాడు. కాంజూరింగ్ ఫ్రాంచైజ్ నుంచి ఆయనే తప్పుకున్నాడా లేదంటే వార్నర్ బ్రోస్ వల్ల ఆయన తప్పించారా, అసలు ఎందుకు ఆయన అలాంటి హర్రర్ ఫిల్మ్స్ని డైరెక్ట్ చేయట్లేదో అర్థం కావట్లేదు. మొన్న అవతార్ 4th పార్ట్ని తీయాలనుందని చెప్పాడు. ఇప్పుడు ఈ రీమేక్ ఫిల్మ్ని తీస్తున్నారు. ఆయనలో ఉన్న పొటెన్షియల్ని పక్కన ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు. అట్లీస్ట్ ఆ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాస్ట్ పార్ట్ని డైరెక్ట్ చేసినా బాగుంటుంది. ఆ తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్కి సంబంధించి సీక్వెల్ ఆర్ ప్రీక్వెల్ టైప్లో వెబ్ సిరీస్లు వస్తూనే ఉంటే ప్లానింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ రీసెంట్గా వార్నర్ బ్రోస్ వాళ్ళు ఒక ఫిల్మ్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఆండోర్ స్టార్ వార్స్ యొక్క సిరీస్ని డైరెక్ట్ చేసిన రైటర్ని అయితే మాత్రం ఈ ప్రాజెక్ట్కి తీసుకున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఏగాన్కి సంబంధించి డ్యూన్ లెవెల్లోని బిగ్ స్కేల్లోని ఫిల్మ్స్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు కదా వెబ్ సిరీస్ తోటి కలిపే. సేమ్ ఆ ప్రాజెక్ట్ ఇది కాదు, ఇది సెపరేట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రాజెక్ట్ అంట. అలానే ఆర్నాల్డ్ గారి ఓల్డ్ కానన్ ద బార్బేరియన్ ఫిల్మ్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ ఫిల్మ్కి సీక్వెల్ ప్లాన్స్ చేస్తున్నట్టు రీసెంట్గా ఆయన తెలిపారు. అయితే ఈ సీక్వెల్కి క్రిస్టఫర్ మ్యాక్వేరీ గారే రైటర్గా డైరెక్టర్గా పనిచేస్తున్నట్టు కూడా ఆయన తెలిపారు. మేబీ ఇది ఆర్నాల్డ్ గారి రిక్వెస్టా లేదంటే క్రిస్టఫర్ మ్యాక్వేరీ గారు సొంతంగా తీసుకున్న నిర్ణయమో మనకు తెలియదు. కానీ ఎందుకంటే క్రిస్టఫర్ మ్యాక్వేరీ గారు ఆల్రెడీ ఒక 7 to 8 ప్రాజెక్ట్స్ని అయితే టామ్ క్రూజ్ గారితో కలిసి వార్నర్ బ్రోస్ తోటి అప్కమింగ్గా ప్లాన్ చేసుకున్నారు. మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ తర్వాత మల్టిపుల్ R-rated ఫిల్మ్స్ అండ్ ఒక ఆర్మీ ఫిల్మ్, దాంతోపాటు ఫ్రాంచైజ్ ఫిల్మ్స్, యాక్షన్ ఫిల్మ్స్ ప్లాన్ చేసుకున్నారు. అండ్ స్పేస్ ఫిల్మ్ కూడా ఆయన డైరెక్షన్లోనే తీద్దామని టామ్ క్రూజ్ గారు అనుకున్నారు. మరి ఆ ప్లాన్స్ని కాస్త హోల్డ్లో పెట్టి ఇప్పుడు క్రిస్టఫర్ మ్యాక్వేరీ గారు ఈ ప్రాజెక్ట్ని తీస్తారా? ఎందుకంటే టామ్ క్రూజ్ గారు కూడా వేరే డైరెక్టర్స్ తోటి ప్రెజెంట్ కొద్దిగా యాక్సెప్ట్ చేసే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తుందంట. ఎందుకంటే అప్కమింగ్ కార్ రేసింగ్ డేస్ ఆఫ్ థండర్ సీక్వెల్తో పాటు మిషన్ ఇంపాసిబుల్ న్యూ పార్ట్ని కూడా నోమాడ్ ల్యాండ్ డైరెక్టర్ తోటి, లేడీ డైరెక్టర్ తోటి ప్లాన్ చేసుకున్నారు కదా. కంప్లీట్గా లో బడ్జెట్లోని ఒక అండర్ కవర్ మిషన్ లాగా అండ్ కొత్త ఏజెంట్ని ఆ ఫ్రాంచైజ్కి ఇంట్రడ్యూస్ చేసేలాగా మేబీ గ్లెన్ పవల్ లాంటి యాక్టర్ని ఆ ఫ్రాంచైజ్కి న్యూ ఫేస్ లాగా చూపించి ఆ ప్రాజెక్ట్తో ఎండ్ చేసే లాంటి ప్లానింగ్లో కూడా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సో మేబీ అందువల్లనే ఈ గ్యాప్లోని క్రిస్టఫర్ గారు ఈ ప్లాన్ తీసుకున్నారేమో. ఎందుకంటే మయామి వైస్ ఫిల్మ్లో కూడా టామ్ క్రూజ్ ఉండే అవకాశం ఉందని రీసెంట్గా రిపోర్ట్స్ వచ్చాయి. జోసెఫ్ కోసిన్స్కి తీయబోతున్న ఆ మయామి వైస్ ఫిల్మ్లోని మైకిల్ బి జార్డన్ లీడ్ యాక్టర్ అనమాట. ఆల్రెడీ 18 million శాలరీని కూడా అడుగుతున్నాడంట. కానీ ఆ ఫిల్మ్కి విలన్గా అయితే మాత్రం టామ్ క్రూజ్ గారిని అప్రోచ్ అయినట్టు రీసెంట్గా రిపోర్ట్స్ వచ్చాయి. ఒకవేళ ఆయన కానీ యాక్సెప్ట్ చేస్తే అదే ఈ డిగ్గర్ ఫిల్మ్ తర్వాత మేబీ అదే తీసే అవకాశం కూడా ఉందని చాలామంది చెప్తున్నారు. అంటే డేస్ ఆఫ్ థండర్ 2 కన్నా మయామి వైస్ ఫిల్మ్లోని టామ్ క్రూజ్ గారు విలన్గా కనిపించే అవకాశం ఉందని, అంటే ఆల్రెడీ కొలాటరల్ ఫిల్మ్లోని యాక్ట్ చేశారు కదా జెమీ ఫాక్స్ తోటి, ఆ వైబ్స్ ఇచ్చే అవకాశం ఈ క్యారెక్టర్లో ఉందని చాలా వరకు రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ టామ్ క్రూజ్ గారు ఇంకా ఆయన సిగ్నల్ని, ఆయన రెస్పాన్స్ని ఏంటో తెలియలేదంట. బట్ జోసెఫ్ కోసిన్స్కి తోటి మంచి రిలేషన్ ఉంది కాబట్టి పక్కాగా తెలుపుతారు. అండ్ ఒకవేళ ఈ ప్రాజెక్ట్స్ తర్వాత డేస్ ఆఫ్ థండర్ 2 అండ్ టాప్ గన్ మ్యావరిక్ యొక్క సీక్వెల్ అండ్ క్రిస్టఫర్ మ్యాక్వేరీ తోటి ప్లాన్ చేసుకున్న ఫిల్మ్స్ని కూడా కంటిన్యూ చేయొచ్చు. అలానే రీసెంట్గా ప్రెడిటర్ ఫ్రాంచైజ్ బాగా గ్రో అవుతుంది. ఏలియన్ ఫ్రాంచైజ్ కూడా అప్కమింగ్గా క్రాస్ ఓవర్ ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంది. సో ప్రెడిటర్ ఫస్ట్ పార్ట్లోనే కనిపించిన ఆర్నాల్డ్ గారు ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారంట. ఆల్రెడీ ప్రెడిటర్ బ్యాడ్ ల్యాండ్స్ యొక్క డైరెక్టర్ని మీట్ అయ్యారంట కూడా. అదే తన క్యారెక్టర్ని తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉందా అండ్ దానికోసం ఆయన రెడీ అవ్వడానికి ఇవన్నీ కూడా. అంటే సడన్గా ఆర్నాల్డ్ గారికి మళ్ళీ ఫిల్మ్స్లోని యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఇంతవరకు స్లో అయిన తర్వాత మళ్ళీ సడన్గా ఎందుకు పెరిగిందో మరి మనకు తెలియదు. కానన్ ద బార్బేరియన్తో పాటు ఈ ప్రాజెక్ట్లో కూడా ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ ఆ క్యారెక్టర్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఆర్నాల్డ్ గారు ఉన్నారంట. ఇక సీక్రెట్ వార్స్ ఆల్రెడీ చెప్పినట్టే 2 పార్ట్స్గా డివైడ్ అయ్యే అవకాశం ఉంది. లైక్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ లాగా డూమ్స్డే, సీక్రెట్ వార్స్ అనుకున్నారు. కానీ ఓన్లీ సీక్రెట్ వార్సే ఇంకొక 2 పార్ట్స్ అయ్యేలాగా, అంటే కంప్లీట్గా ఇది ఒక ట్రయాలజీ లాగా ఒక ఐడియా అయితే ఉంది. డూమ్స్డే యొక్క పర్ఫార్మెన్స్ బట్టి MCU దాని డిసిషన్స్ తీసుకోవచ్చని చాలామంది అనుకున్నారు కదా. అది కేవలం రూమరే కాదు, నిజంగానే కన్సిడర్ చేస్తున్నారంట. డూమ్స్డే యొక్క పర్ఫార్మెన్స్, హెవీ ప్రాఫిట్స్ బట్టి సీక్రెట్ వార్స్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసేంత కంటెంట్ ఉన్నట్టు వాళ్ళు భావిస్తున్నారంట. మేబీ అది డ్యూరేషన్ వలన నిజంగా స్టోరీ అంత ఉందా అనేది మనకి తెలీదు, కేవలం వాళ్ళకి మాత్రమే తెలుసు. లేదంటే క్యాష్ చేసుకుందామని కూడా ఈ విధంగా ట్రయాలజీ లాగా ప్లాన్ చేస్తున్నారో కూడా తెలియదు. కానీ MCU అయితే మాత్రం 2028 నుండి 2029 మధ్యలో అయితే మాత్రం 3 అన్టైటిల్డ్ న్యూ ప్రాజెక్ట్స్ యొక్క రిలీజ్ డేట్స్ని ప్లాన్స్ చేసుకుంది. టైటిల్స్ ఏమి అనౌన్స్ చేయలేదు కానీ 3 రిలీజ్ డేట్స్ని అయితే మాత్రం లాక్ చేసుకున్నారు అన్టైటిల్డ్ ప్రాజెక్ట్స్కి. మరి చాలామంది ఎక్స్మ్యాన్ ప్రాజెక్ట్స్ అనుకుంటున్నారు, లేదంటే ఈ సీక్రెట్ వార్స్కి సంబంధించిందేనా 2028లో ఉన్న ఆ జులై ఫిల్మ్ అని చాలామంది అనుకుంటున్నారు. మరి చూడాలి తర్వాత. 2029లోనే 2 ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ ఎక్స్మ్యాన్ ఫిల్మ్స్ యొక్క ప్లానింగ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. డైరెక్షన్ గురించి కూడా కన్సిడరేషన్లో ఉన్నారు. మరి ఈ ప్రాజెక్ట్స్ ఏంటనేది స్వయంగా వాళ్ళు అనౌన్స్ చేస్తేనే తెలుస్తుంది. లేదంటే ఏమైనా లీక్స్ రిపోర్ట్స్ వచ్చినా పక్కాగా నేనైతే ఇన్ఫార్మ్ చేస్తాను. అలానే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్, ఇంతకు ముందు లీక్ అయిన ట్రైలర్ యొక్క ఆడియో డిస్క్రిప్షన్కి సేమ్ ఉంది
కదా, చాలామంది ఆ ఆడియో ద్వారా బ్రేక్ డౌన్ చేశారు. నేను కూడా మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను కదా. సో ఇప్పుడు కొంతవరకు విజువల్స్ని చాలా వరకు చేంజ్ చేశామని రీసెంట్గా తెలిపారు. అంటే విఎఫ్ఎక్స్ని అప్గ్రేడ్ చేయడమే కాదు, చాలా సీన్స్ని మార్చి, అంటే ఆ లీక్ అయిన ట్రైలర్లో ఉన్న చాలా ఎలిమెంట్స్ని మార్చమని చెప్పారు. అందులో ఒక బిగ్గెస్ట్ టర్న్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ అండ్ టర్న్ ఏంటంటే సేడీ సింక్ వాయిస్ ఆ లీక్ అయిన ఆడియోలో ఉంది. దాని గురించి కంప్లీట్గా తర్వాత వచ్చిన థీరీస్ అండ్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలోని చాలా వరకు మార్పులు చేర్పులు చేశారు. అంటే ఇంతకుముందు ఎంసీయూ ఫేక్ ట్రైలర్స్ని చూపించేవారు కదా, అలాంటి టేప్లోనే డిజైన్ చేశారంట. అందుకనే ఆమె ఫేస్ని రివీల్ చేయలేదేమో, ఏదో పెద్ద మిస్లీడింగ్ ట్విస్ట్ని ప్లాన్ చేస్తున్నట్టున్నారు ఎంసీయూ వాళ్ళు. మరి మనం ఆ లీక్ అయిన ఆడియోలో ఏముంది, ఇప్పుడు మార్చిన దాంట్లో ఏముందో నేనైతే తర్వాత వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. అలానే పైరట్స్ ఆఫ్ ది కేరేబియన్ యొక్క అప్కమింగ్ పార్ట్ గురించి లాస్ట్ ఇయర్లోనే కంప్లీట్గా అనౌన్స్మెంట్ ఇచ్చి ఈ ఇయర్లోనే షూటింగ్ కూడా మొదలు పెడదామని డిస్నీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. బట్ ఇప్పటిదాకా అప్డేట్ అనౌన్స్మెంట్ లేదు. అండ్ ఈ ఇయర్ను కూడా షూటింగ్ అయితే మొదలు పెట్టేలాగా లేరు. బట్ అనౌన్స్మెంట్ అయితే పక్కాగా ఈ ఇయర్ మిడ్న ఉండే అవకాశం ఉందని చాలా మంది చెప్తున్నారు. లేదంటే పెద్ద ఈవెంట్లు అయితే మాత్రం పైరట్స్ ఆఫ్ ది కేరేబియన్ యొక్క అనౌన్స్మెంట్ డిస్నీ చేసే అవకాశం ఉందని చాలా మంది చెప్తున్నారు. మరి డిస్నీ ఎక్స్పో ఈవెంట్లో అనౌన్స్ చేస్తారా, శాన్ డియేగో కామికాన్ ఈవెంట్లో అనౌన్స్ చేస్తారా అనేది సర్ప్రైజే. బట్ ఒకవేళ లీక్స్ రిపోర్ట్స్ ముందుగా వస్తే పక్కాగా నేనైతే వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రజెంట్ వచ్చిన ఈ అప్డేట్స్ గురించి మీకైతే క్లారిటీగా అర్థమయ్యే అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.